రీసెంట్ గా మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే 1000 crores దాటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇప్పుడు దాని తర్వాత మన నుంచి ఇంకొక మూవీ అయితే రాబోతుంది. అదే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ. ఇప్పుడు దేవరా మూవీ నుంచి అయితే అఫీషియల్ గా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మూవీ టీం చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది ట్రైలర్ చూసాక. మనకు ముందుగానే తెలుసు మూవీ మొత్తం సముద్రం దగ్గరనే జరగబోతుంది, మొత్తం ఫైట్స్ అనేవి సముద్రంలోనే ఉంటాయి అనేది. ఇప్పుడు మనకు ఆ ట్రైలర్ లో ఆ ఓషన్ ని చూపిస్తూ మనకి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఆ ఊర్లో క్యారెక్టర్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూపించేశారు. అక్కడ ఉండే వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది, కానీ అసలుకి భయం అనేది ఎట్లా ఉంటుందో అని అసలుకైతే తెలియదు. కానీ ఒక టైంలో వాళ్ళందరికీ ఒక్కసారిగా భయపడతారు దేనికో. కానీ ఒక షాట్ లో మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే మళ్ళీ ఆ పని చేస్తే నేను మీకు భయం అంటే ఏంటో చూపిస్తానని అయితే చెప్తాడు. స్టోరీ కూడా ఓషన్ లో కంటైనర్స్ చుట్టూ స్మగ్లింగ్ లోపు ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. మన సైఫ్ అలీ ఖాన్ గారి బైరా క్యారెక్టర్ ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అనే దేవరా క్యారెక్టర్స్ మధ్యలో ఇదంతా ఓకే. గానీ ఇంకొక పెద్ద ట్విస్ట్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే డబుల్ రోల్ చేయబోతున్నాడు దేవరా ఇంకా వరా క్యారెక్టర్ లో. చిన్న ఎన్టీఆర్ వరా క్యారెక్టర్ అయితే అసలుకి భయపడుతూ ఉంటాడు, అసలుకి ఫైటింగ్ చేయాలంటే భయమేస్తూ ఉంటుంది తనకి. తండ్రి దేవరా మధ్యలో ఇంకా మనకి కొడుకు వరా మధ్యలో స్టోరీ అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. దీని మధ్యలో మన సైఫ్ అలీ ఖాన్ గారి బైరా క్యారెక్టర్ ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఇదంతా ఒకటైతే మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఎమోషన్స్ దగ్గర ఒక బీజిఎం, ఇంకా ఎలివేషన్ షార్ట్స్ దగ్గర ఒక బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. రీసెంట్ గా వచ్చిన 3 songs కూడా చాలా బాగా హిట్ అయినాయి. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీ హైప్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఇంకా ట్రైలర్ లో విజువల్స్ చూపించిన విధానం అనేది చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ అనేవి ఓషన్ షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలుకి నెగిటివ్ పాయింట్స్ ఏదైనా ఉంది అంటే కొన్ని షార్ట్స్ లో అయితే గ్రీన్ మ్యాట్ వాడినట్టు అయితే తెలుస్తుంది, రియలిస్టిక్ అయితే లేవు. మెయిన్ కొన్ని సీన్ లో అయితే కెమెరా వర్క్ అనేది చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే తెప్పించింది. అది మనకి ముందు వచ్చిన దేవర గ్లిమ్స్ లో అయితే మన దేవర క్యారెక్టర్ కి అయితే సముద్రం మధ్యలో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది కదా ఆ గ్లిమ్స్ లో. ఆ బ్లడ్ షాట్ తోనైతే హాఫ్ మూన్ ని ఫుల్ మూన్ లాగా కట్ చేశారు కదా. ఈసారి అయితే మనకి ట్రైలర్ లో అయితే మన చిన్న ఎన్టీఆర్ వరకు అయితే ఆ సముద్రంలో షార్క్ తోని ఫైట్ చేసే ఒక షాట్ ని అయితే చూపెట్టారు, అద్దరిపోయింది అసలుకి. ఈ మూవీలో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అని యాక్టింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడని అయితే అనిపిస్తుంది. ఒక పక్క దేవర క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనేది రా అండ్ రస్టిక్ గా చేస్తూ మనకి ఇంకో పక్క వర క్యారెక్టర్ కి భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఒక మంచి షాట్ అయితే ట్రైలర్ లో అయితే మనకి బోట్ లో అయితే ఫైర్ షాట్ ఒకటి చూపెడతారు కదా, అద్దరిపోయింది అసలు. అది నాకు తెలిసి అయితే అది క్లైమాక్స్ లో చూపెడతారు అనుకుంటా, ఒక పెద్ద ట్విస్ట్ ను వదిలిపెడతారు అనుకుంటా పార్ట్ 2 కి. ఓవరాల్ గా అయితే ట్రైలర్ అయితే అద్దరిపోయింది అసలుకి. మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. ఓషన్ షాట్స్ ఇంకా అన్ని కూడా విజువల్స్ అనేవి. ఇంకొకటి మెయిన్ గా బాబుడియాల్ గారి క్యారెక్టర్ ఎలా చూపెడతారో పార్ట్ 2 కి అయితే చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన మూవీ నుంచి అయితే అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీకి అయితే హైప్ అనేది పెరిగిపోయింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.